ఫైబర్ గురించి మనం మాట్లాడదాం. అయితే ఫైబర్ అనేది మనం ఇది ఒక మూడు పదార్థాల మిశ్రమంగా చెప్పుకోవచ్చు. ఇది చిక్కుడు రూట్ ఎక్స్ట్రాక్ట్, మాల్టోడెక్స్ట్రిన్, మాల్టోడెక్స్ట్రిన్, గర్గం అని 3 మిశ్రమాల ద్వారా తయారవుతుంది. అయితే ఇది చూడండి, మనకు గోరుచిక్కుడుకాయలు అంటే గోరుచిక్కుడుకాయల ద్వారా మనకు గర్గం అనేది ఇందులో ఉంటుంది. అంటే గోరుచిక్కుడుకాయల ఎక్స్ట్రాక్ట్ ద్వారా దీని ఫైబర్ ని తయారు చేస్తారు. అదేవిధంగా ఇంకోటి చికోరి రూట్ అనే దీని ద్వారా కూడా మనకు ఫైబర్ అనేది లభిస్తుంది. ఈ 2 రకాల పదార్థాల మిశ్రమం ద్వారా ఇది మనకు ఫైబర్ అనేది తయారవుతుంది. ఫైబర్ అనేది ఏంటంటే ఒక కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ గా మనం చెప్పొచ్చు. ఇందులో పూర్తిగా కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మన బాడీకి చాలా అవసరం. అయితే కార్బోహైడ్రేట్స్ అనేవి మన శరీరానికి చాలా అవసరం కాబట్టి ఇది మనం ఫైబర్ వాడడం వల్ల మన శరీరానికి ఎంతో ఎనర్జీని ఇస్తుంది. ఫైబర్ వాడడం వల్ల మన బాడీకి ఎంతో ఎనర్జీని ఇస్తుంది. అయితే మనం రోజు ఒక 2000 క్యాలరీస్ ఫుడ్ తింటే అందులో 900 నుంచి 1300 కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అందులో 2020 నుంచి 320 వరకు ఫైబర్ అనేది ఉంటుంది. అంటే మన బాడీకి రోజుకి 2020 నుంచి 325 ఫైబర్ అనేది మనకు బాడీ అవసరం. కానీ మనం ఇప్పుడు తీసుకునే ఆహారంలో, మనం తీసుకునే కూరగాయల్లో సరైన ఫైబర్ లేకపోవడం వల్ల మనకు రకరకాల సమస్యలు వస్తున్నాయి. సో మనం ఈ ఫైబర్ ని తీసుకోవడం వల్ల మనకి ఏదైతే ఈ ఫైబర్ ఎంతైతే అవసరమో అంత ఫైబర్ మన బాడీకి కావాల్సిన దాన్ని ఇది మనకు అద్భుతంగా అందిస్తుంది. దీన్ని వాడడం వల్ల ఎనర్జీ కానీ, బాడీ లోపల చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మనం రిమూవ్ చేసుకోవచ్చు. అయితే ఇది మన బాడీలో ముందుగా మలబద్ధకాన్ని ఇది తగ్గిస్తుంది. చాలా మందికి మలబద్ధకం ఉంటుంది. సో చాలా ఫైబర్ వాడడం వల్ల అది క్లియర్ అవుతుంది. ఇది మన వెయిట్ ని కూడా మేనేజ్ చేస్తుంది. మన వెయిట్ కూడా ఎక్కువ ఉండకుండా, తక్కువ ఉండకుండా ఒక రకమైన మనం ఒక నార్మల్ వెయిట్ లో ఉండడానికి ఇది ఫైబర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇది మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అండ్ మన బాడీ లోపల కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా ఇది సమంగా ఉంచుతుంది. చూడండి, ఇది అద్భుతమైన ప్రొడక్ట్. ఎందుకంటే ఇది మనకు షుగర్ లెవెల్స్ తో పాటు దాంతో పాటు మన బాడీ లోపల కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఇది మనకు ఉపయోగపడుతుంది. దీని ద్వారా డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది అండ్ హార్ట్ డిసీజెస్ రాకుండా ఇది కాపాడుతుంది. ఇది మన బాడీని డిటాక్సిఫై మరియు రెజినేట్ చేస్తుంది. ఇది మెయిన్ గా మనం డైజెషన్ ప్రాబ్లమ్ కి ఇది ఎక్కువగా పనిచేస్తుంది. ఎవరికైతే డైజెషన్ అనేది సరిగా ఉండదో వాళ్ళు ఫైబర్ ని వాడడం అద్భుతమైన రిజల్ట్స్ తీసుకోవచ్చు. అయితే దీన్ని స్టార్టింగ్ లో చెప్పినట్టుగానే ఇది మనకు ఇది గోరుచిక్కుడు ద్వారా, చికోరి రూట్ ద్వారా దీన్ని తయారు చేస్తారు. ఫైబర్ చాలా అద్భుతమైన ప్రొడక్ట్. ఎందుకంటే దీన్ని మెయిన్ గా మనం వాడడం వల్ల కొన్ని కీ పాయింట్ ఉండడం వల్ల ఫస్ట్ ఇది ఎక్కువగా అయితే డైజెషన్ ప్రాబ్లమ్ కి దీన్ని మనం ఎక్కువ మందికి మనం ఇస్తూ ఉంటాం. ఇది అద్భుతమైన రిజల్ట్స్. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి కూడా దీన్ని వాడుకోవచ్చు. అయితే ఫైబర్ ని మనం ఏ విధంగా వాడాలంటే 12 years ఏబో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు. కాకపోతే ఫైబర్ ని మనం ప్రతి ఒక్కరికి ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఫైబర్ అనేది మనం ఎవరికి ఇచ్చినా కూడా 100% మార్నింగ్ పరిగడుపున మనం అన్నం తినక ముందు, చాయ్ తాగక ముందు దీన్ని తాగమని, అంటే బయటికి వెళ్ళక ముందు దీన్ని తాగమని చెప్తే చాలా బాగుంటది. చాలా అద్భుతమైన రిజల్ట్స్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఫైబర్ అనేది అద్భుతమైన ప్రొడక్ట్. వెయిట్ లాస్ కాకుండా వెయిట్ మెయింటైన్ అవ్వడానికి కూడా ఇది ఫైబర్ అనేది మన బాడీకి ఉపయోగపడుతుంది. సో అందరూ కూడా అద్భుతమైన ప్రొడక్ట్ ఫైబర్ ని కూడా దీన్ని మనం కూడా ఎవరైనా కూడా అద్భుతంగా దీన్ని వాడచ్చు. సో ఇప్పటిదాకా నేను చెప్పాలనుకున్న